అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రజామోదం నానాటికి క్షీణిస్తోంది. ఇటీవల నిర్వహించిన పలు సర్వేల్లో ఆయన పనితీరు పట్ల అత్యధికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రంప్ రేటింగ్ ఏకంగా -17కు పడిపోయింది. ఆయన రెండో పదవీ కాలంలో ఇది అత్యల్పం. పదవిలో ఉన్న సమయంలో ఏ ఒక్క అమెరికా అధ్యక్షుడికి ఇంత తక్కువ రేటింగ్ లభించలేదు. 2016 ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన మొదటి పదవీ కాలంలో ట్రంప్ చాలా వరకు ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొన్నారు. దానికి భిన్నంగా ఆయన రెండో విడత సానుకూల రేటింగ్తో ప్రారంభమైన ఆ తర్వాత దారుణంగా పడిపోయింది. మాజీ అధ్యక్షులు జో బైడెన్, జమీ కార్టర్, రొనాల్డ్ రీగన్ తదితరులతో పోలిస్తే ట్రంప్ రేటింగ్ అత్యంత కనిష్ట స్థాయికి దిగజారిందని ఏఎఫ్ పోస్ట్ ప్రకటించింది. అలాగే మార్చి 26న ఫాక్స్ న్యూస్ నిర్వహించిన సర్వే ప్రకారం ట్రంప్ ప్రజామోద రేటు 41%గా నమోదైంది. సర్వేలో పాల్గొన్న వారిలో 59% మంది ఆయన పనితీరును వ్యతిరేకించారు. ఇది ఆయన రెండు పదవీ కాలాల్లోనూ నమోదైన అత్యధిక వ్యతిరేకత. గత ఏడాది మార్చిలో ట్రంప్నకు రిపబ్లికన్ల మద్దతు 92% ఉండగా ఇప్పుడు అది 84%కి పడిపోయింది. డెమోక్రాట్లలో 95% మంది ఆయన పనితీరుపై వ్యతిరేకత వ్యక్తం చేశారు.